చికెన్ 65 టమాటో ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో మనం నీళ్లు పోసి టమాటో ప్యూరీ, కొంచెం అంత ఎంఎస్జి, కొంచెం అంత సోయా సాస్, ఉప్పు వేసి ఆ దాంట్లో కొంచెం నూనె కూడా వేసి ఈ మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన బియ్యాన్ని వేసి కుక్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు చప్పున చేసుకుంటే మన రైస్ పలుకులుగా చక్కగా వస్తుంది. తర్వాత చికెన్ ముక్కలకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకుతో పాటు చక్కగా కలిపి వేడి నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది, మన చికెన్ 65 ముక్కలు కూడా రెడీ అయ్యాయి. దీన్ని టాస్ చేసుకోవడం కోసం ఒక పాన్ లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, పెరుగు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ముందుగా కుక్ చేసిన రైస్ ని దీంతో పాటు టాస్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి వేడివేడిగా వడ్డించుకుంటే ఈ చికెన్ 65 తో చేసిన ఈ టమాటో ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. తిని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.